మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ విభాగంలో ఖాళీగా ఉన్నాయి? ఏ విభాగంలో ఖాళీగా ఉన్నాయంటే రిస్క్ మేనేజ్మెంట్ అనే విభాగంలో ఖాళీగా ఉన్నాయి. రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో చూస్తాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది? ఏ సంస్థ నుండి వచ్చిందంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. మరి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది, దీనిని ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1911 డిసెంబర్ 21 తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే సొరాబ్జీ కానావాలా. మరి దీనికి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే ఫిరోజ్ షా మెహతా. మరి ఈ బ్యాంకును ఎందుకు ఏర్పాటు చేశారంటే 1911 కాలంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా బ్రిటిష్ వారి యాజమాన్యంలోనే ఉండేవి. భారతీయుల యాజమాన్యంలో ఒక్క బ్యాంకు కూడా లేదు. కాబట్టి భారతీయుల చేత పెట్టుబడి పెట్టి భారతీయులే ఆ బ్యాంకులు నిర్వహించాలనే ఉద్దేశంతో, ఏదైనా ఒక బ్యాంకు స్థాపించాలనే ఉద్దేశంతో ఎప్పుడు 1911 డిసెంబర్ 21 తారీఖు నాడు సొరాబ్జీ కానావాలా గారు ఈ బ్యాంకును అయితే స్థాపించడం జరిగింది. మరి స్టార్టింగ్లో ఇది ప్రైవేట్ బ్యాంకు. మరి ఇది ఎప్పుడు గవర్నమెంట్ బ్యాంకుగా రూపాంతరం చెందింది? ఎప్పుడు చెందిందంటే 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఆ 14 బ్యాంకులలో ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందులో ఖాళీగా ఉన్నాయంటే రిస్క్ మేనేజ్మెంట్ అనే విభాగంలో ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 26 ఖాళీలు ఉన్నాయి. మరి రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అనలిటిక్స్ అండ్ మోడల్ రిస్క్, అసెట్ లయబిలిటీ మేనేజ్మెంటు, డిజిటల్ రిస్క్ మేనేజ్మెంటు, ఎంటర్ప్రైజ్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే అనలిటిక్స్ అండ్ మోడల్ రిస్క్ సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 6 ఖాళీలు ఉన్నాయి. అదే అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్లో వచ్చేసి 5 ఖాళీలు ఉన్నాయి. అదే డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ పోస్టులకు సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 8 ఖాళీలు ఉన్నాయి. అదే ఎంటర్ప్రైజ్ రిస్క్ సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 5 ఖాళీలు ఉన్నాయి. అదే మార్కెట్ రిస్క్ సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 2 ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలో ఉన్నట్టు 5 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 5 పోస్టులకు సంబంధించి మొత్తం ఖాళీలు ఏంటంటే 26 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 26 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే అప్లికేషన్ ప్రారంభ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9, 2026 నుండి ప్రారంభమై ఏప్రిల్ 30, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలోని మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 5 పోస్టులో కూడా స్కేల్ 4 పోస్టులని, స్కేల్ 3 పోస్టులని, స్కేల్ 2 పోస్టులని, ఈ 3 రకాలుగానైతే విభజించడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి, లేదా నేపాల్ పౌరుడై ఉండాలి, లేదా భూటాన్ పౌరుడై ఉండాలి, లేదా 1962 జనవరి 1 కంటే ముందు ఎవరైతే భారతదేశానికి వచ్చి మేము ఇక్కడే స్థిరంగా ఉంటామని ఉన్నారో వాళ్ళందరూ కూడా, టిబెటన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలోని మొదటి పోస్ట్ అయిన అనలిటిక్స్ అండ్ మోడల్ రిస్క్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అనలిటిక్స్ అండ్ మోడల్ రిస్క్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ డిగ్రీ క్వాలిఫై ఉండాలి, లేదా డాటా సైన్స్ కానీ, ఐటీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఇదొక బ్రాంచ్గా ఉండి బీఈ కానీ, బీటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అనలిటిక్స్ అండ్ మోడల్ రిస్క్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే స్కేల్ 4 పోస్టుకు సంబంధించి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అదే స్కేల్ 3 సంబంధించి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎందులో కావాలంటే
కమర్షియల్ బ్యాంకులో కానీ లేదా ఎన్బిఎఫ్సిలో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సహకార బ్యాంకులో కానీ గ్రామీణ బ్యాంకులో కానీ మీరు పనిచేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెల్లదండి. అదే అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫై ఉండాలి. అంటే ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఒక బ్రాంచ్గా ఉండి వాళ్ళు ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా సీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎంత కావాలంటే స్కేల్ 3కి సంబంధించి అయితేనేమో 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. అదే స్కేల్ 2కి సంబంధించి అయితేనేమో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలి ఎక్స్పీరియన్స్? ఎందులో కావాలంటే కమర్షియల్ బ్యాంకులో కానీ ఎన్బిఎఫ్సి బ్యాంకులో కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనిలోనే మరో పోస్ట్ అయినా డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్. ఎవరైతే డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ సైబర్ సెక్యూరిటీలో కానీ డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. మరి ఈ పోస్ట్కు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎంత కావాలంటే స్కేల్ 3కి సంబంధించి అయితేనేమో 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కేల్ 2కి సంబంధించి అయితేనేమో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో అంటే కమర్షియల్ బ్యాంకులో కానీ ఎన్బిఎఫ్సిలో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనిలోనే మరో పోస్ట్ అయినా ఎంటర్ప్రైజ్ రిస్క్. ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ ఎంటర్ప్రైజ్ రిస్క్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫై ఉండాలి. అంటే ఐటీ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్రాంచ్గా ఉండి బీఈ లేదా బీటెక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ఎంటర్ప్రైజ్ రిస్క్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో పీజీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా సీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎందులో అంటే కమర్షియల్ బ్యాంకులో కానీ ఎన్బిఎఫ్సి బ్యాంకుల్లో కానీ ఖచ్చితంగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఈ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రిస్క్ మేనేజ్మెంట్లోకి ఉండాలి. అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఫైనాన్స్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. దీనిలోనే మరో పోస్ట్ అయినా మార్కెట్ రిస్క్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ మార్కెట్ రిస్క్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. అంటే ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్రాంచ్గా ఉండి ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్ రిస్క్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో పీజీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా సీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలంటే కమర్షియల్ బ్యాంకుల్లో కానీ ఎన్బిఎఫ్సిలో కానీ ఎక్స్పీరియన్స్తే కావాలి. ఈ 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. స్కేల్ 3కి సంబంధించి అదే స్కేల్ 2కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎంత కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే ఫిబ్రవరి 28, 2026 నాటికి స్కేల్ 4 పోస్టులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కనీసంగా 20 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. ఫిబ్రవరి 28, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్కేల్ 4 పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటికైతే ఎలిజిబుల్. అదే స్కేల్ 3 పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే ఫిబ్రవరి 28, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అదే స్కేల్ 2 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ స్కేల్ 2 పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఫిబ్రవరి 28, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అదే స్కేల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో స్కేల్ 1 పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే కనీసంగా 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 28, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో
వాళ్ళందరూ కూడా ఈ స్కేల్ 1 పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు. అదే 1984లో అల్లర్లు ఏవైతే జరిగినాయో ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో అయితేనేమో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, రెండో దశలో అయితేనేమో ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ అనేది 2 దశల్లో అని చెప్పుకున్నాం. అందులో మొదటి దశ ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే 100 క్వశ్చన్స్. మొత్తం మార్కులు ఏంటంటే 100 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ మాత్రం లేదండి. దీనికి వచ్చి టైం వచ్చేసి 90 నిమిషాలు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నం ఈ రెండింటిని అయితే ఎగ్జామ్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, వరంగల్లో అయితే ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఎగ్జామ్ సంబంధించి క్వాలిఫైయింగ్ మార్కులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే మొత్తం మార్క్స్ 100 మార్క్స్ అని చెప్పుకున్నాం. దీనిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్లు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 50% మార్కులు అయితే రావాలి. అదే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 40% క్వాలిఫై మార్కులు అయితే కేటాయించడం జరిగింది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 175 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అదే వీళ్ళు కాకుండా మిగతా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అంటే జనరల్ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే 850 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉన్నది. మరి ఎవరైతే ఈ పోస్టులకు ఎంపికవుతారో వాళ్ళకు వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ జాబ్లో జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి బాండ్ అయితే ఉంటుంది. ఏమనంటే 3 సంవత్సరాల వరకు మేము ఇదే బ్యాంకులో పనిచేస్తామని చెప్పేసి 3 లక్షల రూపాయలతో మీరైతే బాండ్ రాసి ఇవ్వాలి. దానితో పాటు సివిల్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ సివిల్ స్కోర్ వచ్చేసి 650 అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ పోస్టులకు ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళకి ఎంత జీతం ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా జీతం అయితే ఉన్నది. చీఫ్ మేనేజర్ స్కేల్ 4 పోస్ట్ ఏదైతే ఉందో ఆ స్కేల్ 4 పోస్ట్కి ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళకు వచ్చి జీతం ఎంత అంటే 1,02,300 రూపాయల జీతం అయితే ఉంది. అదే స్కేల్ 3 పోస్ట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి జీతం ఎంత అంటే 85,920 రూపాయల జీతం అయితే ఉంది. అదే స్కేల్ 2 మేనేజర్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి జీతం ఎంత ఉందంటే 64,820 రూపాయల జీతం అయితే ఉన్నది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.